నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపడుతాము. నీ పరిచర్యలో నేనుంటాను యేసయ్యా, నీ సన్నిధానములో నేనుంటానయ్యా. నేను వేదనలో దుఃఖములో వచ్చినప్పుడు నీ సన్నిధానంలోనికి నా స్నేహితుడై నన్ను ఆదరించావు యేసయ్యా, నన్ను రక్షించావయ్యా, నన్ను బలపరిచావు యేసయ్యా. నీకే వందనాలయ్యా. నీ పరిచర్యలో తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందగోరి నీ స్నేహితుడానైతినే.
వస్తున్నప్పుడు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వస్తున్నప్పుడు ప్రభువా, నీవు నాతో మాట్లాడుతున్నావయ్యా. దర్శనాల చేత ప్రభుని పొందనాలు ప్రభా. ఆ శ్రమను ఎలాగ జయించాలో ప్రభా, నాకు బలమును అనుగ్రహిస్తున్నావయ్యా. నీ వాక్యము చేత నన్ను బలపరుస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకోవాలి. మనము ఈ లోకాన్ని కాదు వెతికేది. మొదట మనము ఆయనకు ప్రియారిటీ ఇచ్చేవారుగా మనం అందరం ఉండాలి. అప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు. అప్పుడు మనం ఆయనకు సమీపముగా ఉంటాము. ఆయన వారసులుగా మనము ఏర్పరచబడతాము. ఆయన ఆత్మీయ అనుభవాన్ని మనము అనుభవించేవారుగా మనం ఉంటాము.